ఎలా ఉన్నారు? సరిగా జాగ్రత్తలు తీసుకొని నిమ్మకాయ నీళ్ళు తాగుతున్నారా? హాట్ వాటర్ తాగుతున్నారా? సో కంపల్సరీగా హాట్ వాటర్ తాగాలి, అన్నీ వేడివే తినాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, మీకు సెలవులు బాగా వచ్చాయి. 1 ఇయర్లో జనరల్గా స్కూల్కి 2 మంత్స్ సెలవు ఉంటే 10 మంత్స్ స్కూల్ ఉండేది. కానీ మీకు ఇప్పుడు 2 మంత్స్ స్కూల్ ఉంటే 10 మంత్స్ హాలిడేస్ ఇచ్చారు. ఓకే, బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. ఓకే, బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. అలాగే ఎంజాయ్ చేస్తూ కూడా చదువుకోవాలి. మీకు ఇది మంచి అవకాశం అనమాట. సైనిక్ స్కూల్కి వెళ్దాం అనుకున్న పిల్లలకి, లేదా నవోదయకి, లేదా మిలిటరీ స్కూల్కి వెళ్దామన్న పిల్లలకి ఈ సెలవుల్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అంటే 6th క్లాసు లేదా 9th క్లాస్లో జాయిన్ అయితే ఇంటర్మీడియట్ అయ్యేసరికి మీకు ఒక మంచి పొజిషన్ వస్తుంది. సరేనా పిల్లలు? సరే, మీకు నవోదయ, సైనిక్ లేదా మిలిటరీ స్కూలు ఇవేవి వెళ్ళకపోయినా మీకు కంపల్సరీగా మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. ఎక్కడి వరకు? మీకు 10th క్లాస్ వరకు మ్యాథ్స్ కంపల్సరీగా ఉంటుంది. మరి ఆ 10th క్లాస్ వరకు మ్యాథ్స్ మనం చదవాలంటే మనకి సింప్లిఫికేషన్స్ కరెక్ట్గా రావాలి. సింప్లిఫికేషన్స్ రావాలంటే ఏంటి రావాలి? టేబుల్స్ రావాలి. టేబుల్స్ రావాలంటే చాలామందికి టేబుల్స్ సరిగ్గా రావు. ఎందుకంటే బై హార్ట్ చేయడం. ఎందుకంటే వాళ్ళకి టేబుల్స్ 12 1 12 2 వెంటనే టేబుల్ అడగగానే ఏమడుగుతారు? 12 1 నుంచి 12 9 వరకు చెప్పి అని అంటారు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు బై హార్ట్ చేస్తూ ఉంటారు. కానీ మనం బై హార్ట్ చేయకుండా 1 to మనకి జనరల్గా 1 to 11 టేబుల్స్ అందరికీ వచ్చు. కానీ 1 to 11 టేబుల్స్ వస్తే మీకు కంపల్సరీగా 100 టేబుల్స్ వరకు ఈజీగా వచ్చేస్తుంది. బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తున్నాం కాబట్టి ఆడే మధ్యలో ఒక క్వశ్చన్లో ఇంటూ అనే పార్ట్ అనేది ఇస్తాడు. ఆ ఇంటూ అనే పార్ట్ వెంటనే మనం రియాక్ట్ అయ్యి వెంటనే ఆన్సర్ తేవాలి. అంతేగాని 19 9 ఉందనుకోండి క్వశ్చన్ మార్కులో, మనం 19 1 19 2 అని మైండ్లో అలా చేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. టీచర్ కేవలం మీకు 19 టేబుల్ చెప్పమంటారు అంతే. కానీ ఎగ్జామ్లో మనకి 19 1 19 2 రాయమనరు, ఎక్కడా కూడా రాయమనరు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు 19 9 అడగచ్చు, 19 19 అడగచ్చు. కాబట్టి వెంటనే మనం అక్కడికక్కడ రియాక్ట్ అయ్యి ఆన్సర్ చేయాలన్నమాట. మళ్ళీ 19 1 19 2 మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకని ఇప్పుడు ఆ టేబుల్స్ని మనం ఎంత షార్ట్కట్లో చేస్తే అంత మంచిది. ఎంత షార్ట్కట్ చేయాలన్నా మనకి 10 టేబుల్స్ కంపల్సరీగా రావాలి. 10 టేబుల్స్ మనకు వస్తేనే మనం ఏదైనా చేయగలం. 10 టేబుల్స్ రాకపోతే మనం ఏమీ చేయలేం, మళ్ళీ బై హార్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ టేబుల్స్ని షార్ట్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. ఓకే పిల్లలు, రెడీ అవ్వండి. పెన్ను బుక్ తీయండి. పెన్ను బుక్ కన్నా ముందు మీ మైండ్ని ఫ్రీగా ఉంచుకోవాలి. ఓకే, మ్యాథమెటిక్స్ అంటే పెన్ను బుక్తోనే చేయాలి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మాత్రం పెన్ను లేకుండా 90% క్వశ్చన్స్ని మన మైండ్ తోటే చేయాలి. ఆ మైండ్ని మనం వాడుకోవాలన్నమాట. మీరు వీడియో గేమ్స్ ఆడుతుంటారు, మీ చేతులు ఎంత ఫాస్ట్గా ఉంటే వీడియో గేమ్స్ అంత ఫాస్ట్గా అవుతాయి. అలాగే ఇక్కడ మనకి లెక్కలు ఫాస్ట్గా రావాలంటే మన మైండ్ ఫాస్ట్గా ఉండాలి. మన మైండ్లో మరి ఇంకేం ఉండకూడదు. ఓకే, ఎలా తక్కువ టైంలో చేయాలి, సార్ ఎలా చెప్పారు, ఇంకా తక్కువ టైంలో ఎలా చేయాలి, ఇంకా తక్కువ టైంలో ఎలా చేయాలని ఆలోచిస్తుంటేనే మనం సక్సెస్ అవుతాం. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టేబుల్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం, మీకు 12 టేబుల్ వచ్చు. 12 into నేను 9 వేసాను. 12 into 9. సో జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే 10 9 90, 2 9 18, 90 + 18 108 అని వేస్తారు. ఓకే, అంతే కదా, 108 కదా. అలా కాకుండా మనం ఏం చేద్దామంటే 12 టేబుల్ రావాలంటే మీకు 2 టేబుల్ వస్తే సరిపోద్ది. 13 టేబుల్ రావాలంటే 3 టేబుల్ వస్తే సరిపోద్ది. అలాగే 14 రావాలంటే 4 రావాలి. 15 టేబుల్ రావాలంటే 5 రావాలి. 16 రావాలంటే 6 రావాలి. 17 రావాలంటే 7 రావాలి. 18 రావాలంటే 8 రావాలి. 19 రావాలంటే 9 రావాలి. అప్పుడు ఆటోమేటిక్గా 20 టేబుల్స్ వస్తాయి. 20 తర్వాత టేబుల్స్కి కూడా మనకి 20 టేబుల్స్ 10 టేబుల్స్ వస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది కూడా ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు 12 9 అంటే దీని మీనింగ్ ఏంటి? 12ని ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేయమన్నాడు? 9 టైమ్స్.
మల్టిప్లికేషన్ అంటే ఎడిషనే కదా. అంటే 12ని ఎన్ని టైమ్స్ యాడ్ చేయాలి? 9 టైమ్స్ యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అంతేనా? అంటే 12ని 9 టైమ్స్ వేసుకొని యాడ్ చేయడం ఎక్కువ టైం పడుతుందా లేదా? అందుకనే మనం ఏం చేయాలంటే ముందు మనకి ఏంటి 12 రావాలంటే ఏ టేబుల్ రావాలి? 2 టేబుల్ రావాలి. అంటే 2 × 9 వేద్దాం. 2 9 ఎంత? 18. 2 9 ఎంత? 18. అంతేనా? 2 9 18. ఈ 18 ఉంది కదా, కానీ మనకి ఎంత వచ్చింది? మనకి ఎంత వచ్చింది? 12 9 18. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 8 ఉంది, 10 ప్లేస్లో ఎంత ఉంది? 1. ఈ 10 ప్లేస్లో ఎంత ఉందమ్మా? 1. ఈ 10 ప్లేస్లో 1. ఈ 10 ప్లేస్లో 1ని 12ని ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేయమన్నారు? 9 టైమ్స్. ఆ 9కి యాడ్ చేయాలి. 12కి 9 యాడ్ చేస్తే 1కి 9 యాడ్ చేస్తే ఎంత? 10. అంటే దీని ఆన్సర్ ఎంత? 108. సరిపోయిందా లేదా? సరిపోయిందమ్మా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను 13 తీసుకున్నాను. ఇప్పుడు 13 × 8 చేశాను. 13 × 8. సో ఇప్పుడు 13 ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేయమన్నారు? 8 టైమ్స్. 13 ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేయమన్నారు? 8 టైమ్స్. ఇప్పుడు మనకి ఏ టేబుల్ తెలిస్తే చాలు? 3 టేబుల్. 3 × ఎంత? 8. 3 8 ఎంత? 24. అంతేనా? ఇప్పుడు 10 ప్లేస్లో ఎంత ఉంది? 2. ఈ 2ని దేనికి యాడ్ చేయాలి? 13 ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేయమన్నారు? 8 టైమ్స్. ఆ 8కి యాడ్ చేయాలి. అంటే 8 + 2 ఎంత? 10. అంటే 104. అంటే 13 8 ఎంత? 104. అర్థమైందమ్మా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 14 తీసుకుందాం. 14 × 7 తీసుకున్నాం. అంటే 14 × 2 7 సారీ 14 అంటే ఏ టేబుల్ రావాలి? 4. 4 7 ఎంత? 28. 4 7 ఎంత? 28. 10 ప్లేస్లో ఎంత ఉంది? 2. ఈ 2ని 14 ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేయమన్నారు? 7 టైమ్స్. అంటే 2ని దేనికి యాడ్ చేయాలి? 7కి యాడ్ చేయాలి. 14కి యాడ్ చేయకూడదు. ఆ నెంబర్ని ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేయమన్నారు దానికి యాడ్ చేయాలి. 7 + 2 ఎంతమ్మా? 98. అంటే 14 7 ఎంత? 98. అర్థమైందమ్మా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూ. 15 తీసుకుందాం. 15 × 9 తీసుకున్నాను. ఇప్పుడు 5 9 ఎంత? 35. 5 9 ఎంతమ్మా? 35. ఇప్పుడు ఏం చేయాలి? ఏ టేబుల్ మీకు రావాలి? 5. అందుకే 5 9 మనం తీసుకున్నాం. సారీ 5 9 ఎంతమ్మా? 45. 5 9 45. సో ఈ 45ని దేనికి యాడ్ చేయాలి? 45ని కాదు, 10 ప్లేస్లో ఎంత ఉంది? 4. 4ని దేనికి యాడ్ చేయాలి? 9కి యాడ్ చేయాలి. సో 9 + 4 ఎంత? 135. 9 + 4 ఎంత? 9 + 4 ఎంత? 13. అంటే 15 9 ఎంత? 135. అంతేనమ్మా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 16 తీసుకుందాం. 8 తీసుకుందాం. 16 × 8 తీసుకుందాం. అంటే 16 ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేయమన్నారు? 8 టైమ్స్. ఈ 6ని మనకి ఏ టేబుల్ వస్తే చాలు? 6. 6 8 ఎంత? 48. ఓకే అమ్మా. 6 8 ఎంత? 48. ఇప్పుడు 10 ప్లేస్లో ఎంత ఉంది? 4. ఈ 4ని దేనికి యాడ్ చేయాలి? 16 ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేయమన్నారు? 8. ఆ 8కి యాడ్ చేయాలి. సో 8 + 4 ఎంతమ్మా? 12. అంటే 128. అంటే దీని ఆన్సర్ ఎంతమ్మా? 128. అంటే 16 8 ఎంత? 128. ఇప్పుడు 17 చూద్దాం. 17 × 7 తీసుకుందాం. ఓకే. 17 ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేయాలి? 7. 17 టేబుల్ రావాలంటే ఏ టేబుల్ రావాలి? 7. 7 7 ఎంత? 49. 7 7 ఎంత? 49. ఇప్పుడు 10 ప్లేస్లో ఎంత ఉంది? 4. 4 దేనికి యాడ్ చేస్తారు? 17కా 7కా? 7కి. ఎందుకంటే 17 ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేయమన్నారు? 7 టైమ్స్. 7 + 4 ఎంత? 11. అంటే దీని ఆన్సర్ ఎంత? 119. అర్థమవుతుందమ్మా. సో ఇప్పుడు అలాగే 17 అయిపోయింది కదా, 18 తీసుకుందాం. ఏ టేబుల్ తీసుకుందాం? 18. 18 × ఎంత వేయాలమ్మా? 9 వేద్దాం. 18 × 9. ఇప్పుడు మనకి ఏ టేబుల్ రావాలి? 8. 8 9 ఎంత? 72. యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది? 2. 10 ప్లేస్లో ఎంత ఉంది? 7. ఈ 7ని దేనికి యాడ్ చేయాలి? 9కి యాడ్ చేయాలి. ఎందుకంటే 9 టైమ్స్ మల్టిపుల్ చేయమన్నారు. 7 + 9 ఎంత? 7 + 9 ఎంత? 16. అంటే ఎంత? 162. అంటే దీని ఆన్సర్ ఎంత?
162. అర్థమవుతుందమ్మా? సో ఇప్పుడు ఫైనల్గా చూద్దాం, 19 టేబుల్ చూద్దాం. 19. సో 19 మనం చూద్దాం. 19 కూడా సో 19 8 వేద్దాం. 19 రావాలంటే ఏ టేబుల్ రావాలి? 9 టేబుల్ రావాలి. 9 8 ఎంత? 72. 9 8 ఎంతమ్మా? 72. సో ఇప్పుడు మనకి 10th ప్లేస్లో ఎంత ఉంది? 7. ఈ 10 ప్లేస్లో ఉన్న 7ని దేనికి యాడ్ చేయాలి? 8 టైమ్స్ మల్టిపుల్ చేయమన్నారు కాబట్టి 8 + 7 ఎంతమ్మా? 15. అంటే 19 8 ఎంత? 152. అంతేనమ్మా? 19 8 152. అర్థమైందమ్మా? అంటే ఏం చేయాలి? ఏదైనా మనకి 10 టేబుల్స్ వస్తే 20 టేబుల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. 20 టేబుల్స్ తర్వాత 100 టేబుల్స్ ఎలా రావాలో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? సో 100 టేబుల్స్ రావాలంటే ముందు మనం ఏం చేయాలంటే 2 to 10 టేబుల్స్ బాగా వచ్చేయాలి. నెక్స్ట్ 1వ తేదీ నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి 20 టేబుల్స్ ఇలా వస్తే చాలు. నాకు 19 టేబుల్ కావాలంటే 19 1 నుంచి అక్కర్లేదు, మీకు 19 9 వెంటనే స్పాంటేనియస్గా ఆన్సర్ చెప్పాలి, టక్కున ఆన్సర్ చెప్పాలి. అంటే మైండ్లో క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ కూడా ఇలాగ క్యాలిక్యులేట్ చేయకూడదు. సో ఇలాగా మనం మళ్ళీ మీకు అర్థం అవడం కోసం నేను ఒక్కొక్కటి వేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి, 14 9 అన్నాను. 14 9 అంటే ఏం చేయాలి? మైండ్లోనే క్యాలిక్యులేట్ చేయాలి. 14 టేబుల్ రావాలంటే నీకు ముందు ఏ టేబుల్ రావాలి? 4 టేబుల్. 4 9 ఎంత? 36. అంటే ఈ 10 ప్లేస్లో ఎంత ఉంది? 3. దేంతో మల్టిపుల్ చేయమన్నారు? 9తో. 9 + 3 ఎంత? 12. అంటే దీని ఆన్సర్ ఎంత? 126. అర్థమైంది కదమ్మా? ఈ విధంగా మీరు ఈ 2 days 20 టేబుల్స్ ప్రాక్టీస్ చేయాలి. రేపు నేను 100 టేబుల్ వరకు ఎలాగుందో అది కూడా ఒక వీడియో చేసి మీకు పంపిస్తాను. ఎందుకంటే 1వ తేదీకి ముందు మనకేంటి రావాలి? టేబుల్స్ ఖచ్చితంగా రావాలి. టేబుల్స్ మీకు వస్తే ఆటోమేటిక్గా లెక్కలు అనేవి ఫాస్ట్ వస్తాయి. చాలామందికి వర్కింగ్ సమ్స్లో యాడ్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా, మల్టిపుల్ చేయాలా, ఎడిషన్ చేయాలో తెలియదు. సో అవన్నీ ఎలా తెలుస్తాయి అంటే మనం సమ్స్ని తరువుగా చదవాలి. ఒక క్వశ్చన్ని 2 times 3 times చేయాలి. అలాంటి క్వశ్చన్స్ని ఇంకో 10 క్వశ్చన్స్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంత సక్సెస్ అవుతుంది అనమాట. సో అర్థమైందా కదా పిల్లలు? ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. రేపటి వీడియోలో 100 టేబుల్స్ వరకు ఎలా వస్తాయో మనం ప్రాక్టీస్ చేసి మీకు పంపిస్తాను. ఓకే, బాయ్ బాయ్.